లగ్న సమయమాయననుచు రామచంద్రులు గజవాహనాలెక్కి కదలి వచ్చిరి. లగ్న సమయమాయననుచు రామచంద్రులు పచ్చ పందిళ్ళ కింద పరగ నిల్చిరి. పోకవన్నె చీరగట్టి పొగడ పూల రవికదొడగి పొలతి సీతమ్మ కన్య తరలి వచ్చెను. రాము చేత మోత్యాలు సీత చేత రత్నాలు తలంబ్రాలు పోసుకొనిరి సీతారాములు. పచ్చ పైడి పళ్ళెరమున పాలు పెరుగు మధు పోసి మధుపర్కం పెట్టిరా వధూవరులకు. గోత్రనామములు చెప్పి కొమర నొప్ప తెరలు గట్టి జీలకర్ర బెల్లంబు శిరసు నుంచిరి. మంగళాసూత్రము మగువ కంఠమున గట్టి మట్టెలు పెట్టిరా మగువ కప్పుడు. వచ్చిన వారికి వరుస కట్నాలనిచ్చి ముదము తోడ రాములయోధ్య నేలెను. కడమ ముగ్గురికి జనకుడు క్రమము దప్పకుండ పెళ్ళి వేరు వేరుగా చేసి వినయమొప్పగా. మేలు మేలు రామచంద్ర చాల కీర్తి నందినావు ఈ విల్లు చేతబట్టి ఎక్కుబెట్టుమీ. ఎక్కుబెట్టి రామచంద్రుడెచట వేతుననుచు బలుక దారి నడిచేటట్టి త్రోవగొట్టుమీ. అనుచు భార్గవులు బలుక అణచెనతని త్రోవనప్పుడు ఏ తెంచెరాములయోధ్యకప్పుడు. రామగీతలెవరైనా పాడినా విన్నగాని వారికి వైకుంఠ పదవి దొరకును. వారికి వైకుంఠ పదవి దొరకును. వారికి వైకుంఠ